నిన్నటి రోజున దేశవ్యాప్తంగా కూడా వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలను మనం చూసుకున్నాం. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలలో వైసీపీ పక్క రాష్ట్రంలో అధికారంలో దిగిపోయింది. దిగిపోయి ఇప్పుడు కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం 9వ తారీఖు చేస్తారనేటువంటి సంకేతాలు కూడా వినపడతా ఉన్నాయి. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు అనేటటువంటి విషయం నిన్న రుజువైంది. అధికారం శాశ్వతం కాదు, కాలం సమాధానం చెప్తుంది. ఇలా మనం అధికారంలో ఉన్నామని చెప్పేసి ఏది పడితే అది చేసుకుంటూ పోతే 151 స్థానాలను ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. మంత్రులుగా పనిచేసినటువంటి అందరూ కూడా నిన్న ఓడిపోయినటువంటి సందర్భం మనం అక్కడ చూసినాం. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే బీజేపీ పాగా వేయబోతా ఉన్నది. బీజేపీకి 8 స్థానాలు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా 8 స్థానాలే వచ్చినాయి. ఇక తెలంగాణ ప్రాంతం కోసం కొట్లాడి ఓ 10 ఏళ్ళు అధికారం చేపట్టి బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించినటువంటి పార్టీకి ఇవాళ 0 అంటే 0 సీట్స్ ఇక్కడ వచ్చాయి. అంటే ప్రజల ముందు ఎవరైనా సరే తలదించాల్సిందే, ప్రజల తీర్పుకు ఎవరైనా శిరస వహించాల్సిందే అనేటువంటి విషయం మాత్రం నిన్న క్లియర్గా కనపడ్డది. ఇక దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీతో పాటు కొన్ని మిగతా పార్టీలు కూడా కలిసినటువంటి నేపథ్యంలో కేవలం 400 స్థానాలు అయితే మరి మాకు వస్తాయి ఈసారి కంపల్సరీ, 400 స్థానాలు కంపల్సరీ వస్తాయి అని చెప్పి చెప్పుకున్నటువంటి పార్టీ కేవలం వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కూడా, అంటే అధికారం చేపట్టాలంటే ఏవైతే స్థానాలు రావాలో కావాల్సినటువంటి స్థానాలు కూడా నిన్న మరి బీజేపీ పార్టీకి రాలేదు. ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రాంతీయ పార్టీలతోటి ఏదైతే మరి పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళిందో వాళ్ళు గతం కంటే ఇప్పుడు ఎక్కువ పుంజుకొని మరి ఎక్కువ సీట్లు సాధించారు. రైట్, ఏదేమైనా సాధించినా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి మొత్తం ఫామ్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళొకసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిపక్షం చాలా గట్టిగా ఉంటుంది. అంటే ప్రజలు తలుచుకుంటే వాస్తవంగా ఏదైనా తారుమారైపోయినాయి. మేము హిందుత్వంతో ముందుకు పోతాం, లేకపోతే అయోధ్య రామ మందిరం కట్టేసినాం. అయోధ్య రామ మందిరం కట్టినటువంటి నియోజకవర్గంలో కూడా మరి ఓడిపోయేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. యూపీ మొత్తం బీజేపీ పార్టీదే అనుకున్నటువంటి ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా ఇవాళ బూమరాంగ్ అయింది, రివర్స్ అయినటువంటి పరిస్థితి కూడా ఉత్తరప్రదేశ్లో కనబడతా ఉన్నది. కాబట్టి అందుకే మీరు అధికారంలో ఉన్నంతసేపు ప్రజల కోసం మంచి చేసే ప్రయత్నం చేస్తే మీకు పూర్తి అధికారం వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప ఏది పడితే అది చేసుకుంటూ పోతాం, అరాచకాలు చేస్తాం, గూండాయిజం చేస్తాం, రౌడీయిజం చేస్తాం, భూ కబ్జాలు చేస్తాం, మేము అధికారంలో ఉంటే ఏదైనా చేసేస్తాం అనుకుంటే చాలా తప్పు పొరపాటు. అది నిన్న ఎన్నికల ఫలితాల్లో కూడా మరి రుజువు చేశారు ప్రజలు నిన్న రుజువు చేసినటువంటి సందర్భం అయితే మరి మనం చూస్తూ ఉన్నాం. ఇక